హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలుఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటీస్లో కొత్తగా వచ్చిన మందుల్లో ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి, పాత వాటికంటే అవి వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా కొత్తగా చాలా మందులు వచ్చాయి ఇప్పుడు, కానీ వాటిలో ఒక రకమైన మందు గురించి నేను మీకు చెప్తానమాట. ఆ మందు DPP-4 ఇన్హిబిటర్స్ అనేది. అయితే మామూలుగా ఏంటంటే డయాబెటీస్ బాగా ప్రబలుతున్న ఈ రోజుల్లో ఈ డయాబెటీస్ ట్రీట్మెంట్ అనేది రకరకాలుగా మారిపోతుంది. ఎందుకంటే డయాబెటీస్ కంట్రోల్ అవటం కూడా ఈ రోజుల్లో చాలా కష్టమైపోతుంది. అసలు డయాబెటీస్ ఎందుకు ఎక్కువగా వస్తుంది ఈ రోజుల్లో అంటే, మామూలుగా ఉండవలసిన దానికంటే బరువు ఎక్కువగా ఉంటున్నారు, తర్వాత పొట్ట మీద కొవ్వు ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా కదలలేని స్థితిలో ఒకచోటే ఉండి ఎక్కువసేపు కదలకుండా ఉండి చేసే పనులు ఎక్కువ చేస్తున్నారు. అంతేకాకుండా జీవన శైలిలో కూడా మార్పులు వచ్చేసాయి. పిండి పదార్థాలు ఎక్కువగా తింటున్నారు. టైం లేక ఏం చేస్తున్నారు, ఇన్స్టెంట్ ఫుడ్స్ ఏవి దొరికితే అవి తెప్పించేసుకొని టైం లేక తినటము, ఇలాంటివన్నీ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే తక్కువ వయసులోనే ఈ డయాబెటీస్ అనేది రావటము, తర్వాత బీటా కణాలు తొందరగా నశించటం అనేది కూడా జరుగుతుందన్నమాట. దానివల్ల ఏంటంటే డయాబెటీస్ తొందరగా తక్కువ వయసులో వచ్చి కాంప్లికేషన్స్ కూడా కొద్దిగా తక్కువ వయసులోనే అనుభవించాల్సి వస్తుందన్నమాట. DPP-4 ఇన్హిబిటర్స్ అనే మందులు కొత్తగా రావటం వల్ల వీటి వల్ల ప్రయోజనాలు ఏంటంటే, మిగిలిన వాటితో కంపేర్ చేసుకుంటే వీటి వల్ల వెయిట్ పెరగదు. అంతేకాకుండా వీటి వల్ల ఈ బీటా కణాలు నశించటం అనేది తగ్గుతుంది. షుగర్ని డౌన్ కూడా చేయవు ఇవి. మామూలుగా పాత డయాబెటీస్ టాబ్లెట్స్లో కొన్ని రకాలు ఏం చేస్తాయి, బరువును పెంచుతాయి. అవి బీటా కణాలు నశించకుండా చేయటానికి ఏమీ వాటి దగ్గర మెకానిజము లేదనమాట. కాబట్టి మామూలుగా షుగర్ని కంట్రోల్ చేస్తాయి కాబట్టి, కానీ బీటా కణాలని నశించకుండా చేయలేవు పాత టాబ్లెట్లు. అలాగే కొన్ని పాత టాబ్లెట్లు బరువును పెంచుతాయి, కొన్ని బరువును తగ్గిస్తాయి. షుగర్ డౌన్ అవటం కూడా కొన్ని రకాలైన లాంగ్ యాక్టింగ్ పాత టాబ్లెట్స్కి జరుగుతుంది. కాబట్టి ఈ 3 అడ్వాంటేజెస్ కూడా ఈ DPP-4 ఇన్హిబిటర్స్ అనే మందులో ఉన్నాయి. అయితే వీటిని గ్లిప్టిన్స్ అని కూడా అంటామన్నమాట. మరి కానీ ఈ గ్లిప్టిన్స్ వీటికి పాత టాబ్లెట్స్ అంత సామర్థ్యం లేదనమాట. అంటే కొద్దిగా షుగర్ని తక్కువ తగ్గిస్తాయి. అయితే ఇవి ఎలా పనిచేస్తాయి అని చూసుకుంటే, జీర్ణకోశంలో ఒక GLP-1 అనే హార్మోన్ ఉంటుంది అనమాట. ఆ హార్మోను విడుదలయ్యి మన శరీరంలో ఇన్సులిన్ని, మనం తిన్న ఆహారాన్ని బట్టి ఇన్సులిన్ని తయారు చేసేటట్లు చేస్తుంది అనమాట. ఎంత ఆహారం తింటే దానికి తగ్గట్టు ఇన్సులిన్ తయారవ్వాలంటే ఈ GLP-1 అనే హార్మోను మన శరీరంలో ఆహారం తిన్నాక స్రవించి అది ఎక్కువసేపు ఉండాలి. మామూలుగా అయితే అది ఎక్కువసేపు ఉండదు, కొంతసేపే ఉంటుంది. కానీ ఈ DPP-4 ఇన్హిబిటర్స్ అనే మందుల వల్ల ఏమవుతుందంటే, ఆ హార్మోను కొంచెం ఎక్కువసేపు ఉండేటట్లు ఈ మందు చేస్తుంది. దానికి కూడా ఒక మెకానిజం ఉందన్నమాట. అంటే మామూలుగా DPP-4 అనేది ఏం చేస్తుంది, ఈ GLP-1 అనే హార్మోన్ని నిరోధిస్తుంది. అంటే దాన్ని పనిచేయకుండా చేస్తుంది. తొందరగా స్రవించిన వెంటనే కొంచెం సేపు పనిచేయగానే ఈ DPP-4 రిలీజ్ అయ్యి అది దాన్ని పనిచేయకుండా చేస్తుంది. మరి అందుకని DPP-4ని ఇన్హిబిట్ చేసే మందు, అంటే దాన్ని నిరోధించే మందు తీసుకొస్తే అది DPP-4ని నిరోధిస్తుంది కదా, దానివల్ల ఈ GLP-1 ఎక్కువసేపు పనిచేస్తుంది. అది మెకానిజం. ఈ విధంగా. అంతేకాకుండా ఈ DPP-4 ఇన్హిబిటర్స్ వల్ల ఏంటంటే బీటా కణాలు పెరుగుదలకి
తర్వాత బీటా కణాలు నశించకుండా ఉండటానికి ఇవి తోడ్పడతాయి. అంతేకాకుండా ఇన్సులిన్ నిల్వల్ని కూడా ఇవి పెంచుతాయి. కాబట్టి ఇది షుగర్ని కంట్రోల్ చేయడానికి వీటి వల్ల ఉపయోగం ఉంటుంది. మామూలుగా జనరల్గా ఏమవుతుంది, ఈ DPP-4 అనే దాని వల్ల ఈ GLP-1 అనేది నశించి ఎక్కువసేపు పనిచేయకుండా ఉండటం వల్ల మనకి షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ DPP-4 ఇన్హిబిటర్ ఏం చేస్తుంది, DPP-4ని నిరోధించి GLP-1ని ఎక్కువసేపు పనిచేసేటట్లు చేయటం ద్వారా మనం షుగర్ని ఎక్కువసేపు కంట్రోల్లో ఉండేటట్లు చేసుకోవచ్చు. ఆ మెకానిజంను కనుక్కోవటం వల్ల ఈ కొత్త మందులు వచ్చాయన్నమాట. దాని మీద పనిచేసే కాన్సెప్ట్ వల్ల వచ్చాయి. అంతేకాకుండా ఇవి ఏం చేస్తాయి, అన్నం తిన్నాక ఏదైనా ఆహారం తీసుకున్నాక రిలీజ్ అవుతాయి కదా, అందుకని పోస్ట్ ప్రాండియల్ షుగర్ని కంట్రోల్ చేస్తాయి. మరి మామూలు టైంలో కూడా ఇన్సులిన్ అనేది ఎంతో కొంత తయారవుతూ ఉంటుంది. వేరే షుగర్ ట్యాబ్లెట్స్ వల్ల, అంటే ఇంతకుముందు పాత షుగర్ ట్యాబ్లెట్ల వల్ల మామూలుగా ఆహారం తీసుకున్న టైంలో ఎక్కువ రిలీజ్ అవటమే కాకుండా ఈ వేరే టైంలో కూడా కొంత రిలీజ్ అవుతూ ఉండటం వల్ల, ఇన్సులిన్ విడుదలవుతూ ఉండటం వల్ల ఆ టైంలో షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. కానీ దీనివల్ల ఏంటంటే కేవలం ఆహారం టైంలోనే ఈ ఎంజైము, ఈ హార్మోను ఉత్పత్తి అయ్యి దాని ద్వారా ఇన్సులిన్ తయారయ్యి షుగర్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఇది కేవలం ఆహారం తీసుకున్న టైంలోనే అవుతుంది. కాబట్టి మిగిలిన టైంలో షుగర్ డౌన్ అవటం అనే సమస్య ఉండదు ఈ ట్యాబ్లెట్స్ వల్ల. ఆ విధంగా ఈ ట్యాబ్లెట్స్ పనిచేస్తాయి. కాబట్టి మిగిలిన ఇంతకు ముందు ఉన్న ట్యాబ్లెట్స్ ఎప్పుడు కంటిన్యూగా పనిచేస్తూ ఉంటాయి కాబట్టి వాటి వల్ల షుగర్ డౌన్ అవుతుంది. కానీ దీనివల్ల కేవలం అదే టైంలో పనిచేసి షుగర్ని ఎప్పుడు కావాలో అప్పుడే తగ్గించి తర్వాత టైంలో వీటి ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఇవి ఈ విధంగా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. అయితే ఇంకో విషయం ఏంటంటే పరిశోధనలో తేలింది, ఈ మందులు అనేవి, ఈ DPP-4 ఇన్హిబిటర్స్ అనేవి షుగర్ వచ్చిన కొత్తలో అయినా, షుగర్ వచ్చి చాలా కాలం అయినా, ఎప్పుడైనా సరే ఒకే రకంగా పనిచేస్తాయి అన్నమాట. అంటే కొన్ని మందులు ఏం చేస్తాయంటే షుగర్ వచ్చిన కొత్తలో బాగా పనిచేయటము, తర్వాత కొద్ది కాలం గడిచాక వాటికి రెసిస్టెన్స్ వచ్చేసేసి పనిచేయటం తగ్గటము జరుగుతాయన్నమాట పాత మందుల్లో కొన్ని. మరి ఈ DPP-4 వల్ల ఆ అడ్వాంటేజ్ కూడా ఉంది. అంటే అందరిలో ఒకే రకంగా పనిచేస్తాయి, వచ్చిన కొత్తలో ఒకే రకంగా పనిచేస్తాయి, క్రానిక్ పేషెంట్స్లో అంటే దీర్ఘకాలికంగా షుగర్ ఉన్న వాళ్ళలో కూడా ఒకే రకంగా పనిచేస్తాయి. అంతేకాకుండా ఇవి మామూలుగా సింగిల్గా కూడా అదే విధంగా పనిచేస్తాయి, వేరే వాటితో కాంబినేషన్ పెట్టినా కూడా అదే విధంగా పనిచేస్తాయి. కాకపోతే కొంచెం ఎక్కువ వీటి సామర్థ్యం తక్కువగా ఉంటుంది కదా, షుగర్ని తగ్గించే సామర్థ్యం. అందుకని వేరే వాటితో కలిపి వీటిని పెడితే షుగర్ ఎక్కువ కంట్రోల్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇన్సులిన్తో కలిపి పెట్టినా లేకపోతే వేరే పాత షుగర్ మందులతో కలిపి పెట్టినా కూడా దీని సామర్థ్యం అప్పుడు వాటితో కలిపి పనిచేస్తాయి కాబట్టి పెరుగుతుంది అన్నమాట. దానివల్ల కొంచెం ఎక్కువ షుగర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం ఏంటంటే కొన్ని ఇండియన్ స్టడీస్లో, తర్వాత ఏషియన్ మిడిల్ ఈస్ట్ స్టడీస్లో స్విమ్ అని, వర్చ్యూ అని కొన్ని స్టడీస్ ఉన్నాయన్నమాట. ఆ స్టడీస్లో ఈ విధంగా ఇవి వేరే వాటితో కలిపి ఇన్సులిన్తో లేకపోతే వేరే మందులతో కలిపి పెట్టినప్పుడు బాగా పనిచేస్తాయని ఆ పరిశోధనలో తేలింది. అంతేకాకుండా మామూలుగా రంజాన్ నెలలో ముస్లిమ్స్ ఉపవాసం ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు చాలా గంటలు, ఒక 14 గంటలు 15 గంటలు అలా ఉపవాసం ఉంటారనమాట. దాదాపు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ టైపు అది అలా ఉంటారనమాట. అలా ఉన్నప్పుడు వాళ్ళకి వేరే మామూలుగా పాత మందులు పెట్టినప్పుడు ఒక్కొక్కసారి షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వాళ్ళు తొందరగా నీరసించిపోవటము, వాళ్ళకి తలనొప్పి రావటము, ఫాస్టింగ్ అవర్స్ ఎక్కువ అయ్యే కొద్ది తలనొప్పి రావటము, ఇలాంటివన్నీ జరుగుతాయి. అలా లేకుండా ఈ DPP-4 ఇన్హిబిటర్స్ రావటం వల్ల ఏంటంటే వాళ్ళలో ఒక స్టడీ చేశారు. ఆ స్టడీ చేసినప్పుడు వీటి వల్ల వాళ్ళకి ఆ విధమైన ప్రాబ్లమ్స్ రాకుండా ఉన్నాయి. కాబట్టి ఇలాగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాంటివి చేసినప్పుడు కూడా ఇవి సమర్థవంతంగా షుగర్ని కంట్రోల్ చేయటమే కాకుండా వాటి వల్ల షుగర్ డౌన్ అవ్వకుండా ఉంటుందని కూడా కొన్ని పరిశోధనలు చెప్పాయన్నమాట. అందుకని ఈ ఇండియన్ పేషెంట్స్లో
అంటే భారతదేశంలో ఏంటంటే ఎక్కువ పిండి పదార్థం ఎక్కువ తింటము, సరిగ్గా డైట్ ఫాలో అవ్వకపోవటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి డయాబెటీస్ ఉన్న వాళ్ళలో. వాళ్ళకి ఈ మందు ఏంటంటే ఎక్కువ షుగర్ని పెంచకుండా, తర్వాత వెయిట్ పెరగకుండా, షుగర్ డౌన్ అవ్వకుండా, ఈ ఈ అన్ని విధాలుగా కూడా ఈ మందు అనేది ఉపయోగపడుతుందని తెలుసుకున్నారనమాట స్టడీస్లో. అయితే దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి, దీని కాస్ట్ అన్నమాట. మామూలుగా ఇతర మందులతో కంపేర్ చేసుకుంటే ఈ మందు యొక్క కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ మనకి దీనివల్ల కలిగే ప్రయోజనాలు చూసుకుంటే ఆ కాస్ట్ అనేది మనం దాని ఖరీదు అనేది మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మిగిలిన వాటితో కంపేర్ చేసుకుంటే, మిగిలిన మందులతో దీని యొక్క ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది వాడటం వల్ల కాస్ట్ చూసుకొని వాడటం అనేది చేయకూడదు అనమాట. అవసరమైతే ఇది వాడితే మంచిదే. ఎందుకంటే కాకపోతే ఏంటంటే ఇండియా లాంటి దేశాల్లో, భారతదేశంలో ఏంటంటే ఎక్కువగా పేదవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు వాడటం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఎవరైనా సరే ఈ మందు వాడితే దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. మామూలుగా మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లో వాటిలో దీని సప్లై ఉందో లేదో మనకు తెలియదు. కానీ అది ఉంటే కనుక ఈ పేదవాళ్ళకు కూడా ఈ మందు చాలా ఉపయోగపడుతుంది. మరి అదండి DPP-4 ఇన్హిబిటర్స్ అనే ఈ కొత్త మందు గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.